నువ్వు పడుకోవాల్సింది ఇక్కడ కాదు, నువ్వు రాజశేఖర్ గదిలోనే పడుకోవాలి. అదే నీ రూమ్, అక్కడికెళ్ళి పడుకో. నేను అయ్యగారి పనులు చేయడం గాని ఆ రూమ్లో ఉండడం గాని అయ్యగారికి ఇష్టం లేదమ్మా. అక్కడ పడుకుంటే అయ్యగారు కోపడతారు. రాజశేఖర్ నీకిప్పుడు అయ్యగారు కాదు, నీ భర్త. ఈరోజు రాజశేఖర్ ఊళ్ళో లేడు కదా, సీతాపురం వెళ్ళాడు. నువ్వు వెళ్ళి అక్కడే పడుకో. ఒక్కదానివే పడుకోవడానికి భయమా? అదేం కాదమ్మా, వంటగదిలో నేను ఒక్కదాన్నే పడుకునేదాన్ని కదా, భయమేమీ లేదు. మరి ఇంకే, వెళ్ళి పడుకో. రానయ్యా, నువ్వురా. ఏంట్రా ఇది? ఈ రోజుల్లో శోభనం గదిలోకి తీసుకెళ్తుంటే కొత్త పెళ్లి కూతురులే సిగ్గుపట్టలేదు. నా గదిలోకి రావడానికి సిగ్గుపడతావేంటి? రా కూర్చో. కూర్చో అన్నయ్యా. ఏవండి బావగారిని? ఏం లేదు సుమి, అన్నయ్య రిమాండ్ లో ఉన్న ఖైదీలాగా బయట పచారులు చేస్తుంటేను రా అన్నయ్య అని మన బెడ్రూమ్ లో తీసుకొచ్చాను. అన్నయ్య, నువ్వు ఆలోచిస్తుంది ఆ మ్యాటర్ గురించే కదా? అవునా? చెప్పాలనుకున్నది మనసులో దాచుకుని ఇబ్బంది పట్టం కన్నా నాలాంటి వాడితో షేర్ చేసుకుని రిలాక్స్ అవటం బెటర్ అన్నయ్య. నీకేమనిపిస్తోంది? అవునండి, ఆ రోజు పెళ్లి మండపంలో అందరి ముందు సావిత్రికి న్యాయం చేస్తా అండం, తర్వాత ఎవరో అబ్బాయిని సావిత్రిని పెళ్లి చేసుకోమండం, చివరికి బావగారే సావిత్రి మెళ్ళో తాళి కట్టడం, నాకైతే అంతా వింతగా అనిపించింది. ఆ రోజు ఆఖరి నిమిషం వరకు మీరు విశ్వ వస్తాడు వస్తాడు అన్నారు. రావాల్సిన విశ్వ ఎందుకు రాలేదు? అసలు విశ్వ రాకపోవడానికి కారణమేమిటో నిజంగా మీకు తెలీదా? నేను మీ స్థానాన్ని ఎలా భర్తీ చేయగలనమ్మా? నాకేమీ అర్థం కావడం లేదు. మీకులాగా నేనేమీ చేయలేను. మీ స్థానాన్ని ఎప్పటికీ నేను భర్తీ చేయలేనని నాకు తెలుసు. మీరే నన్ను నడిపించాలి. నా బాధ్యతలు తెలుసుకోవడానికి, నెరవేర్చడానికి ధైర్యాన్ని, శక్తిని మీరే ఇవ్వాలి. అసలేం జరిగిందో విశ్వ నాకు అంతా చెప్పాడు. వాడు నాకు చెప్పిన విషయం కోర్టులో చెప్తే అది మీకు ప్రాబ్లం అవుతుంది. ఏమిటి, నన్ను బెదిరిస్తున్నారా? నన్ను తక్కువగా అంచనా వేస్తున్నట్టున్నారు. ఓకే, మీ రేట్ ఎంతో చెప్పండి. ఎక్కువగా ఆశించట్లేదు, 1 కోటి చాలు. ఎరవేసి చేపల్ని పట్టాలనుకోవటం తప్పులేదు, కానీ తిమింగలాన్ని పట్టాలనుకోవటం అమాయకత్వం అవుతుంది. మీది అమాయకత్వం కాదు, అత్యాశ. ఏ మనిషి అయినా తన యోగ్యతకు తగ్గట్టుగా మాట్లాడితే బాగుంటుంది. ఎమ్మెల్యే రాజశేఖర్ గారి యోగ్యతకు, పరువుకు రేట్ చెప్తున్నాను. మీరలా అనుకుంటే నేనేం చెప్పలేను. ఇష్టపడి పెళ్లి చేసుకున్నా, గత్యంతరం లేక పెళ్లి చేసుకున్నా, ఆడదానికి తాళి కట్టిన వాడే భర్త, తాళి కట్టించుకున్న ఆడదే భార్య. ఈ మాత్రం తెలీదా నీకు? అత్తయ్య, ఈ వాదోపవాదాలు నాకు నచ్చావు. సావిత్రి విషయం గురించి నువ్వు నాతో మాట్లాడకుండా ఉంటేనే మంచిది. రాజశేఖర్, తాళి అనేది ఆడదానికి అలంకరణ కాదు, జీవితం. వద్దనుకోగానే విప్పి పారేయడానికి అదే ఒంటికి చుట్టుకున్న చీర కాదు, నూరేళ్ల సౌభాగ్యానికి సాక్ష్యం. నువ్వు ఆ అమ్మాయికి అన్యాయం చేస్తున్నావు. ఈ విషయంలో న్యాయం అన్యాయం గురించి ఆలోచించేంత గొప్ప మనసు నాకు లేదు అత్తయ్య. నీకు లేకపోవచ్చు, తనకంటూ ఓ మనసు ఉంటుందిగా. ఆ లేత మనసును బాధ పెట్టడం, క్షోభ పెట్టడం అన్యాయం. తను పడుకోవడానికి వేరే చోట్లేక నీ బెడ్రూమ్లోకి రాలేదు. అక్కడ పడుకోవడం తన హక్కు. ఆ హక్కును కాదనే అధికారం నాకే కాదు, నీకు కూడా లేదు.